ఏలూరులో మనిషికే బర్డ్ ఫ్లూ అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారం అసత్యమన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్. ఇలాంటి అవాస్తవాలతో అలజడి సృష్టించవద్దని సూచించారు. బర్డ్ ఫ్లూపై అత్యవసర సమావేశం నిర్వహించిన కలెక్టర్ సత్వర చర్యలు తీసుకోవాలంటూ అధికారులను ఆదేశించారు. ఇక ఎప్పటికప్పుడు పౌల్ట్రీ ఫామ్లలో టెస్టులు జరుగుతున్నాయని, పాజిటివ్ వచ్చిన ప్రాంతానికి 10 కిలోమీటర్ల రేడియస్లో నిఘా ఉంచామని వెల్లడించారు కలెక్టర్. బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా బర్డ్ ఫ్లూ ఏవియన్ ఫ్లూ రిపోర్ట్ అయ్యింది. సో అది మాత్రమే సో దేర్ ఆర్ నో హ్యూమన్ ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఏమీ లేదు. సో అవగానే ఎస్టర్డే అన్ని డిపార్ట్మెంట్ తోటి మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో చాలా డిపార్ట్మెంట్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో మన ఫస్ట్ ఇమీడియట్గా అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ చేయవలసిన కల్లింగ్ ప్రాసెస్ని మొదలుపెట్టాము. సో మనకు ఒక 20 టీమ్స్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని ఒక 20 టీమ్స్ని ఫామ్ చేశాము. ఒక టీంలో 5 మెంబర్స్ ఉంటారు. వాళ్ళు దట్ 1 కిలోమీటర్ అండ్ 10 కిలోమీటర్ రేడియస్లో ఉన్న రెడ్ స్పాట్ అండ్ ద సర్వేలెన్స్ జోన్ని వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెట్టాలి. వాళ్ళకి కావాల్సిన పీపీఈ కిట్స్ కూడా మనకు సరిపోయిన ఉన్నాయి. సో పీపీఈ కిట్స్ ఇచ్చి N95 మాస్క్ ఇచ్చి ఆ కల్లింగ్ ప్రాసెస్ని ఇవాళ నుంచి మనం మొదలు పెడుతున్నాము. దట్ ఈస్ రిగార్డింగ్ దట్ పోల్ట్రీ విచ్ ఇస్ రిపోర్టెడ్. అది కాకుండా మనకు 24/7 కంట్రోల్ రూమ్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ పెట్టి ఉన్నాము. ఎవరికైనా అలాంటి సస్పీషియస్గా డెత్ అవుతున్నాయి వాళ్ళ పోల్ట్రీలో తెలిస్తే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని కూడా కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా మనం పెట్టడం జరిగింది. కంట్రోల్ రూమ్లో కూడా 24/7 మనం మానిటరింగ్ పెట్టాము. ఇది కాకుండా మనకు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఆ 10 కిలోమీటర్ రేడియస్లో ఒక క్యాంప్ పెట్టాలన్నది మనకు ప్రోటోకాల్ ఉంది. కాబట్టి ఆ క్యాంప్ కూడా ఇవాళ నుంచి మన మెడికల్ క్యాంప్ కూడా 10 కిలోమీటర్ జోన్లో ఎవరైనా సిమ్టమ్ తోటి వస్తారా, ఫ్లూ సిమ్టమ్ తోటి వస్తున్నారని మాత్రం మానిటర్ చేయడానికి కోసం మనకు అది పెట్టి ఉన్నాము. మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. లాస్ట్ వీకే జస్ట్ ముందే వాళ్ళకి చెప్పి ఏమైనా మైగ్రేటరీ బర్డ్స్ ఇలాంటి ఫీకసెస్ ఆఫ్ బర్డ్స్ని తీసుకొని తినేసి ఏమైనా చనిపోతున్నాయని కూడా కాన్స్టెంట్ అబ్జర్వేషన్ పెట్టండి కూడా ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కోఆర్డినేషన్ మీటింగ్లో కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో బేసికలీ మనకి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్జా బర్డ్